మీకుండే మెచ్యూరిటీ అంటే అప్పుడు ఇంకా 10 years బ్యాక్ కాబట్టి ఇంకా యంగ్ ఏజ్ కాబట్టి అప్పుడున్న మెచ్యూరిటీకి ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకునే మెచ్యూరిటీ మీకుందా అప్పుడు యాజ్ అ మెన్గా? భయం వేసిందండి క్లైమాక్స్ని చూసిన తర్వాత మమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు, దాని తర్వాత సినిమాలు ఎలాంటివి వస్తాయో అని కొంచెం భయం అయితే ఉండింది. ఎంతైతే మేము ఎక్సైట్ అయ్యామో ఈ సినిమా కోసము అంతే భయం ఉంటుంది కదా, ఎందుకంటే అలాంటి ఇంపాక్ట్ లాస్ట్లో అందరూ కొన్ని థియేటర్లో తిట్టారంట అమ్మానా బూతులు మా క్యారెక్టర్స్. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు సీ ద ఇంపాక్ట్ దట్ దిస్ ఫిల్మ్ హెస్ క్రియేటెడ్. కానీ కొంచెం ఉంటుంది కదా దాని తర్వాత వచ్చే సినిమాలు ఎలా ఉంటాయో అని భయం ఉంటుంది కదా, అది ఉండింది. ఎందుకండి కుమారి అనే కాదు, ఇప్పుడు కొన్ని సర్టన్ ఫీల్డ్స్, ఇప్పుడు మన ఫీల్డ్లో ఆర్టిస్ట్ అనగానే వాళ్ళు చాలా ఇలా ఉంటారు, వాళ్ళు అలా ఉంటారు అనే థాట్ ప్రాసెస్లో ఉంటారు బయట వాళ్ళు. మన గురించి కూడా కుమారిని అయితే ఎలా అయితే అనుకున్నా మన గురించి చాలామంది అలానే అనుకుంటారు, వీళ్ళు ఇలా ఉంటారేమో, వాళ్ళు నమ్మరు బేసిక్గా. ఇఫ్ దిస్ గై వీళ్ళు దే ఆర్ సిన్సియర్ అని నమ్మరు, వీళ్ళేమైనా విచ్చడిగా తిరుగుతారేమో అనే ఇంప్రెషన్లో ఉంటారు. ఎనీబడి బిలాంగింగ్ టు ఆ ఫీల్డ్ ఆల్సో. అట్లాంటి క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. చాలామంది ఏంటి నువ్వు నిజంగా అలాంటి కూడా అనుకోలేదు, నువ్వు నీతో పాటు నోయిలు ఒకడు ఏంటి నిజంగా రియాక్ట్ అయిపోతున్నారంటే. ఒక పార్టీకి వెళ్ళాను నేను, అందరూ మాట్లాడుతున్నారు, ఒక అమ్మాయి మాట్లాడలేదు. నేను కంటిన్యూగా మాట్లాడుతున్నాను, జోకులు వేస్తున్నాను. లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఏమన్నా మీరు బాగా మాట్లాడుతున్నారండి అన్న, ఏమన్నా ఏమైంది అన్నాను. మరి కుమారులు అలా ఎందుకు చేశారని, అమ్మ తల్లి అది క్యారెక్టర్ అని. అంటే వాళ్ళు అలా చెప్పడం కూడా మాకు హ్యాపీనెస్. అంటే క్యారెక్టర్ని అంతలా ఎక్కించుకుని నిజంగా రియల్గా ఫీల్ అవుతున్నారంటే ఆ విషయంలో మేము చాలా హ్యాపీ.